లైట్స్ ఆన్ వర్సెస్ వీక్షకులందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ వీడియోలో మనం కీర్తనల గ్రంథం నుండి 61 నుంచి 75 కీర్తనల వరకు వినేద్దామండి. 61వ కీర్తన. దేవా, సహాయం కోసం నేను పెట్టే మొర విను, నా ప్రార్థన ఆలకించు. నా హృదయం కృంగిపోయినప్పుడు భూమి అంచుల నుండి నేను నీకు మొరపెడతాను. నాకన్నా ఎత్తుగా ఉన్న బండ మీదకి నన్ను తీసుకెళ్ళు, ఎందుకంటే నువ్వే నా ఆశ్రయం. శత్రువు నుండి నన్ను కాపాడే బలమైన బురుజు నువ్వే. నేను ఎప్పటికీ నీ గుడారంలో అతిథిగా ఉంటాను, నీ రెక్కల చాటున ఆశ్రయం పొందుతాను. దేవా, నువ్వు నా మ్రొక్కుబళ్లను విన్నావు, నీ పేరుకు భయపడే వాళ్లకు వచ్చే స్వాస్యాన్ని నాకు ఇచ్చావు. నువ్వు రాజుగా ఆయుష్ను పొడిగిస్తావు, అతను తరతరాల పాటు జీవిస్తాడు. అతను దేవుని ముందు ఎప్పటికీ సింహాసనం మీద కూర్చుని ఉంటాడు. నీ విశ్వసనీయ ప్రేమను, నమ్మకత్వాన్ని అతనికి దయచేయి, అవి అతన్ని కాపాడతాయి. అప్పుడు నేను ప్రతిరోజు నా మ్రొక్కుబళ్ళు చెల్లిస్తూ నిరంతరం నీ పేరును స్తుతిస్తూ పాటలు పాడతాను. 62వ కీర్తన. దేవుని కోసం నా ప్రాణం మౌనముగా ఎదురుచూస్తోంది. ఆయన నుండే నాకు రక్షణ వస్తుంది. ఆయనే నా ఆశ్రయదుర్గం, నా రక్షణ, నా సురక్షితమైన ఆశ్రయం. నేను ఎప్పటికీ అతిగా కదల్చబడను. ఒక మనిషిని చంపడానికి మీరు ఎంతకాలం అతని మీద పడి దాడి చేస్తూ ఉంటారో? మీరందరూ ఒరిగిపోయిన గోడలా, కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న రాతి గోడలా ప్రమాదకరమైన వాళ్ళు. ఉన్నత స్థానం నుండి అతన్ని పడేయాలని వాళ్ళంతా కలిసి మాట్లాడుకుంటారు. అబద్ధాలాడడం వాళ్లకు చాలా ఇష్టము. వాళ్ళు నోటితో దీవిస్తారు, లోపలేమో శపిస్తూ ఉంటారు. దేవుని కోసం నా ప్రాణం మౌనముగా ఎదురుచూస్తోంది. ఆయనే నా నిరీక్షణకు ఆధారము. ఆయనే నా ఆశ్రయదుర్గం, నా రక్షణ, నా సురక్షితమైన ఆశ్రయం. నేను ఎప్పటికీ కదల్చబడను. నా రక్షణకు, నా మహిమకు దేవుడే ఆధారం. నా బలమైన ఆశ్రయదుర్గం, నా ఆశ్రయం దేవుడే. ప్రజలారా, అన్ని సమయాల్లో ఆయన్ని నమ్ముకోండి. ఆయన ముందు మీ హృదయాలు కుమ్మరించండి. దేవుడే మనకు ఆశ్రయము. మనుషులు వట్టి ఊపిరి లాంటి వాళ్ళు. వాళ్ళంతా కేవలం మాయ. వాళ్ళందర్నీ త్రాసులో ఉంచితే వట్టి ఊపిరి కన్నా తేలికగా ఉంటారు. వంచనను నమ్ముకోకండి. దోచుకోవడం మీద లేనిపోని ఆశలు పెట్టుకోకండి. మీ సంపద విస్తరించినప్పుడు దాని మీద మనస్సు పెట్టకండి. దేవుడు ఒకసారి మాట్లాడాడు, నేను 2 సార్లు ఈ మాట విన్నాను. బలం దేవునికే చెందుతుంది. యెహోవా, విశ్వసనీయ ప్రేమ కూడా నీదే. నువ్వు ప్రతి ఒక్కరికి వాళ్ళ పనుల్ని బట్టి ప్రతిఫలమిస్తావు. 63వ కీర్తన. దేవా, నువ్వే నా దేవుడివి. నేను నీకోసం చూస్తూ ఉంటాను. నా ప్రాణం నీకోసం దప్పికతో ఉంది. ఎండిపోయి నిర్జీవంగా ఉన్న నీళ్లు లేని దేశంలో నీకోసం తప్పిస్తూ నేను మూర్ఛపోయాను. అప్పుడు నేను పవిత్ర స్థలంలో నిన్ను చూశాను. నీ బలాన్ని, నీ మహిమను కూడా చూశాను. నీ విశ్వసనీయ ప్రేమ జీవం కంటే ఉత్తమం. అందుకే నా పెదాలు నిన్ను స్తుతిస్తాయి. నా జీవిత కాలమంతా నేను నిన్ను స్తుతిస్తాను. చేతులెత్తి నీ పేరును ప్రార్థిస్తాను. శ్రేష్టమైన వాటితో, కొవ్విన వాటితో నా ప్రాణం తృప్తి పొందింది. అందుకే నేను సంతోష స్వరంతో నిన్ను స్తుతిస్తాను. పడక మీద ఉన్నప్పుడు నేను నిన్ను గుర్తు చేసుకుంటాను. రాత్రిజాముల్లో నీ గురించి ధ్యానిస్తాను. ఎందుకంటే నువ్వే నాకు సహాయకుడివి. నీ రెక్కల చాటున నేను సంతోషంతో కేకలు వేస్తాను. నేను నిన్ను అంటిపెట్టుకుని ఉంటాను. నీ కుడి చెయ్యి నన్ను గట్టిగా పట్టుకుని ఉంటుంది. అయితే నా ప్రాణం తీయాలని చూసేవాళ్ళు భూమి లోతుల్లోకి దిగిపోతారు. వాళ్ళు కత్తి చేత చంపబడతారు, నక్కలకు ఆహారమైపోతారు. అయితే రాజు దేవుణ్ణి బట్టి సంతోషిస్తాడు. ఆయన తోడని ప్రమాణం చేసే ప్రతి వ్యక్తి ఉల్లసిస్తాడు. ఎందుకంటే అబద్ధాలాడేవాళ్ల నోళ్లు మూతబడతాయి. 64వ కీర్తన. దేవా, నేను మొరపెట్టినప్పుడు నా ప్రార్థన విను. శత్రుభయం నుండి నా ప్రాణాన్ని కాపాడు. దుష్టుల రహస్య పన్నాగాల నుండి, తప్పు చేసేవాళ్ల గుంపు నుండి నన్ను కాపాడు. కత్తికి పదును పెట్టినట్టు వాళ్ళు తమ నాలుకలకు పదును పెడతారు. కఠినమైన మాటల్ని బాణాల్లా ఎక్కుపెట్టి తాము దాక్కున్న చోట్ల నుండి అమాయకుడి మీదికి వాటిని సంధిస్తారు. ఏమాత్రం భయపడకుండా హఠాత్తుగా వాటిని అతని మీదికి వదులుతారు. వాళ్ళు చెడు చేయడానికి ఒకరినొకరు ప్రోత్సహించుకుంటారు. రహస్యంగా ఎలా ఉచ్చులు పెట్టాలో కూడా మాట్లాడుకుంటారు.
వాటిని ఎవరు చూస్తారులే అని వాళ్ళంటారు. తప్పు చేయడానికి వాళ్ళు కొత్త కొత్త దారులు వెతుకుతారు. దొంగచాటుగా యుక్తితో పన్నాగాలు పన్నుతారు. వాళ్ళల్లో ప్రతి ఒక్కరి హృదయాలోచన చాలా లోతుగా ఉంది. కానీ దేవుడు వాళ్ళ మీద బాణాలను వేస్తాడు. వాళ్ళు హఠాత్తుగా బాణం వల్ల గాయపడతారు. వాళ్ళ నాలుకే వాళ్ళ పతనానికి కారణము. దాన్ని చూసేవాళ్లంతా తలలు ఆడిస్తారు. అప్పుడు మనుష్యులంతా భయపడి దేవుడు చేసేదాన్ని ప్రకటిస్తారు. ఆయన పనులన్నీ లోతుగా అర్థం చేసుకుంటారు. నీతిమంతులు యెహోవాని బట్టి సంతోషించి ఆయన్ని ఆశ్రయిస్తారు. హృదయంలో నిజాయితీ ఉన్న వాళ్ళందరూ ఉల్లసిస్తారు. 65వ కీర్తన. దేవా, సియోనులో నీ కోసం స్తుతి వేచియుంది. మేము మా మొక్కుబళ్లను నీకు చెల్లిస్తాం. ప్రార్థనలను వినే దేవా, అన్ని రకాల ప్రజలు నీ దగ్గరికి వస్తారు. నా తప్పులు నన్ను ముంచెత్తుతున్నాయి. అయితే నువ్వు మా అపరాధాల్ని క్షమిస్తావు. నీ ప్రాంగణంలో నివసించడం కోసం నువ్వు ఎంచుకొని నీ దగ్గరికి తెచ్చుకునే వ్యక్తి సంతోషంగా ఉంటాడు. నీ మందిరంలోని నీ పవిత్ర ఆలయంలోని మంచివాటితో మేము తృప్తి పొందుతాము. మా రక్షకుడివైన దేవా, సంభ్రమాశ్చర్యములు పుట్టించే నీతి కార్యాలతో నువ్వు మాకు జవాబిస్తావు. భూమి నలుమూలల్లో, సముద్రం అవతల సుదూరంలో ఉన్న ప్రజల నమ్మకానివి నువ్వే. నువ్వు నీ శక్తితో పర్వతాల్ని సుస్థిరం చేశావు. నువ్వు బలాన్ని వస్త్రంలా ధరించావు. నువ్వు సముద్రాల హోరును, వాటి అలల ఘోషను, దేశాల అలజడిని అణిచివేస్తావు. సంభ్రమాశ్చర్యాలు పుట్టించే నీ కార్యాల్ని చూసి మారుమూల ప్రాంతాల ప్రజలు భయపడిపోతారు. సూర్యోదయ దిక్కున నుండి సూర్యామాస్తమ దిక్కు వరకు ఉన్న ప్రజల్ని నువ్వు సంతోషంతో కేకలు వేసేలా చేస్తావు. నువ్వు భూమి విషయంలో శ్రద్ధ తీసుకుంటూ అది విస్తారంగా ఉండేలా చేస్తూ దాన్ని సుసంపన్నం చేస్తావు. దేవుని నుండి ప్రవహించే వాగునీళ్లతో నిండి ఉంది. నువ్వు ప్రజలకు ధాన్యాన్ని ఇస్తావు. నువ్వు భూమిని ఈ విధంగా సిద్ధం చేశావు. నువ్వు దాని చాళ్లను తడిపి దున్నిన నేలను చదును చేస్తావు. వర్షం చినుకులతో దాన్ని మెత్తపరుస్తావు. దాని మొలకల్ని దీవిస్తావు. నీ మంచితనంతో సంవత్సరాన్ని అలంకరిస్తావు. నీ దారులు సమృద్ధితో పొంగి పొర్లుతాయి. ఎడారిలో పచ్చిక బయళ్ళు తేమతో నిండిపోతాయి. కొండలు ఆనందాన్ని వస్త్రంలా కప్పుకున్నాయి. పచ్చిక బయళ్లలో ఎక్కడ చూసినా మందలే ఉన్నాయి. లోయల్లో పంటచేలు తివాచీలా పరుచుకున్నాయి. అవి సంతోషంతో కేకలు వేస్తున్నాయి. అవును, పాటలు పాడుతున్నాయి. 66వ కీర్తన. భూమి మీదున్న సమస్త ప్రజలారా, సంతోషంతో కేకలు వేస్తూ దేవుణ్ణి స్తుతించండి. ఆయన మహిమగల పేరును స్తుతిస్తూ పాటలు పాడండి. స్తుతిస్తూ ఆయన్ని మహిమపరచండి. ఆయనతో ఇలా అనండి: నీ పనులు ఎంత సంభ్రమాశ్చర్యాలు పుట్టిస్తాయి. నీ గొప్ప శక్తిని బట్టి నీ శత్రువులు వణుకుతూ నీ ముందుకు వస్తారు. భూమి మీదున్న వాళ్ళందరూ నీకు వంగి నమస్కారం చేస్తారు. వాళ్ళు నిన్ను స్తుతిస్తూ పాటలు పాడతారు. నీ పేరును స్తుతిస్తూ పాటలు పాడతారు. వచ్చి దేవుని పనులు చూడండి. మనుషుల విషయంలో ఆయన చేసిన కార్యాలు సంభ్రమాశ్చర్యాలు పుట్టిస్తాయి. ఆయన సముద్రాన్ని ఆరిన నేలగా మార్చాడు. వాళ్ళు కాలినడకన నదిని దాటారు. అక్కడ మనం ఆయన్ని బట్టి సంతోషించాము. ఆయన తన గొప్ప శక్తితో ఎప్పటికీ పరిపాలిస్తాడు. ఆయన కళ్ళు దేశాల్ని గమనిస్తూ ఉంటాయి. మొండివాళ్లు తమను తాము హెచ్చించుకొనకూడదు. దేశ దేశాల ప్రజలారా, మా దేవుణ్ణి స్తుతించండి. ఆయన బిగ్గరగా స్తుతించబడాలి. ఆయన మమ్మల్ని కాపాడి సజీవంగా ఉంచుతాడు. మా పాదాలు తడబడనివ్వడు. దేవా, నువ్వు మమ్మల్ని పరిశీలించావు. వెండిని శుద్ధి చేసినట్లు మమ్మల్ని శుద్ధి చేశావు. మేము వేటగాడి వలలో చిక్కుకునేలా చేశావు. అణిచివేసే భారాన్ని మా మీద పెట్టావు. మనుష్యుల్ని మా మీద స్వారీ చేయనిచ్చావు. మేము అగ్నిగుండా నీళ్లగుండా వచ్చాము. తరువాత సేద తీర్పునిచ్చే చోటుకు మమ్మల్ని రప్పించావు. నేను సంపూర్ణ దహనబలులు తీసుకుని నీ మందిరంలోనికి వస్తాను. నా మృక్కుబళ్ళు నీకు చెల్లిస్తాను. కష్టాల్లో ఉన్నప్పుడు నా పెదాలు మాటిచ్చిన నా నోటితో నేను మృక్కుకున్న మృక్కుబళ్ళు నీకు చెల్లిస్తాను. కొవ్విన జంతువుల్ని నీకు దహనబలులుగా అర్పిస్తాను. పొట్టేళ్ల బలి పొగ పైకి లేచేలా చేస్తాను. మేకపోతులతో పాటు ఎద్దుల్ని అర్పిస్తాను. దేవునికి భయపడే ప్రజలారా, మీరంతా వచ్చి వినండి. ఆయన నా కోసం ఏమేం చేశాడో మీకు చెప్తాను.
నా నోటితో నేను ఆయనకు మొరపెట్టాను, నా నాలుకతో ఆయన్ని మహిమపరిచాను. నేను నా హృదయంలో ఏదైనా చెడ్డదాని గురించి ఆలోచించి ఉంటే యెహోవా నా ప్రార్థన వినేవాడు కాదు. కానీ దేవుడు విన్నాడు. ఆయన నా ప్రార్థనను ఆలకించాడు. నా ప్రార్థనను తిరస్కరించని, నా విశ్వసనీయ ప్రేమను నా మీద చూపించడం మానని దేవునికి స్తుతి కలగాలి. 67వ కీర్తన. దేవుడు మా మీద దయ చూపించి మమ్మల్ని దీవిస్తాడు. తన ముఖకాంతిని మా మీద ప్రకాశింపజేస్తాడు. అప్పుడు నీ మార్గం గురించి భూమంతటా తెలుస్తుంది. అన్ని దేశాల వాళ్ళు నీ రక్షణ కార్యాల గురించి తెలుసుకుంటారు. దేవా, దేశ దేశాల ప్రజలు నిన్ను స్తుతించాలి. ప్రజలందరూ నిన్ను స్తుతించాలి. దేశాలు ఉల్లసించి సంతోషంతో కేకలు వేయాలి. ఎందుకంటే నువ్వు వాటికి న్యాయంగా తీర్పు తీరుస్తావు. భూమి మీదున్న దేశాల్ని నువ్వు నడిపిస్తావు. దేవా, దేశ దేశాల ప్రజలు నిన్ను స్తుతించాలి. ప్రజలందరూ నిన్ను స్తుతించాలి. భూమి దాని పంటనిస్తుంది. మా దేవుడు మమ్మల్ని దీవిస్తాడు. దేవుడు మమ్మల్ని దీవిస్తాడు. భూమి మీదున్న ప్రజలందరూ ఆయనకు భయపడతారు. 68వ కీర్తన. దేవుడు లేవాలి. ఆయన శత్రువులు చెల్లాచెదురవ్వాలి. ఆయన్ని ద్వేషించేవాళ్ళు ఆయన ఎదుట నుండి పారిపోవాలి. గాలి పొగను చెదరగొట్టినట్టు నువ్వు వాళ్లను చెదరగొట్టాలి. అగ్నికి మైనం కరిగినట్టు దుష్టులు దేవుని ఎదుట నాశనమైపోవాలి. కానీ నీతిమంతులు ఉల్లసించాలి. వాళ్ళు దేవుని ముందు ఎక్కువగా సంతోషించాలి. వాళ్ళు సంతోషిస్తూ ఉల్లసించాలి. దేవునికి పాటలు పాడండి. ఆయన పేరును స్తుతిస్తూ పాటలు పాడండి. ఎడారి మైదానాల గుండా స్వారీ చేస్తున్న దేవునికి పాట పాడండి. యెహోవా ఆయన పేరు. ఆయన ముందు సంతోషించండి. తన పవిత్ర నివాస స్థలంలో ఉన్న దేవుడు తండ్రి లేని వాళ్లకు, విధవరాళ్లకు రక్షకుడు. ఒంటరి వాళ్ళు నివసించడానికి దేవుడు ఒక ఇంటిని ఇస్తాడు. బందీలను విడిపించి వాళ్ళు వర్ధిల్లేలా చేస్తాడు. కానీ మొండివాళ్లు ఎండిన దేశంలో జీవించాలి. దేవా, నువ్వు నీ ప్రజల్ని నడిపించినప్పుడు, నువ్వు ఎడారి గుండా నడిచినప్పుడు భూమి కంపించింది. దేవుని ఎదుట ఆకాశం వర్షాన్ని కురిపించింది. దేవుని ఎదుట, ఇశ్రాయేలు దేవుని ఎదుట ఈ సీనాయి పర్వతం కంపించింది. దేవా, నువ్వు విస్తారంగా వర్షం కురిపించావు. అలసిపోయిన నీ ప్రజలకు నూతనోత్తేజాన్ని ఇచ్చావు. వాళ్ళు డేరాలున్న నీ పాలెంలో నివసించారు. దేవా, నీ మంచితనంతో పేదవాళ్ళు అవసరాలు తీర్చావు. యెహోవా ఆజ్ఞ ఇస్తున్నాడు. మంచి వార్తను ప్రకటించే స్త్రీలు గొప్ప సైన్యంగా ఉన్నారు. సైన్యాలున్న రాజులు పారిపోతారు. వాళ్ళు పారిపోతారు. ఇంటి పట్టున ఉండే స్త్రీ దోపుడు సొమ్ము పంచుకుంటుంది. మీరు చలిమంటల మధ్య పడుకుని ఉన్న వెండి రెక్కలు, మేలిమి బంగారు ఈకలు ఉన్న పావురాలు అక్కడ మీకు దొరుకుతాయి. సర్వశక్తిమంతుడు ఆ దేశంలో రాజుల్ని చెదరగొట్టినప్పుడు సల్మోనులో మంచు కురిసింది. బాషాను పర్వతం దేవుని పర్వతము. బాషాను పర్వతం శిఖరాలున్న పర్వతం. శిఖరాలున్న పర్వతాల్లారా, దేవుడు తన నివాసంగా ఎంచుకున్న పర్వతాన్ని చూసి మీరెందుకు ఈర్ష్యపడుతున్నారు? నిజంగా యెహోవా ఎప్పటికీ అక్కడ నివసిస్తాడు. దేవుని యుద్ధరుదాలు వేలల్లో లక్షల్లో ఉన్నాయి. యెహోవా సీనాయి పర్వతం నుండి పవిత్ర స్థలంలోనికి వచ్చాడు. నువ్వు పైకి వెళ్ళావు. బందీల్ని తీసుకుని వెళ్ళావు. మనుష్యుల్ని కానుకలుగా తీసుకెళ్లావు. అవును యెహోవా దేవా, నువ్వు వాళ్ల మధ్య నివసించడానికి మొండివాళ్లను కూడా తీసుకుని వెళ్ళావు. ప్రతిరోజు మన భారాలు మోస్తున్న మన రక్షకుడు సత్యదేవుడు. ఆయన యెహోవా స్తుతించబడాలి. సత్యదేవుడు మనల్ని రక్షించే దేవుడు. సర్వోన్నత ప్రభువైన యెహోవా మరణం నుండి తప్పిస్తాడు. దేవుడు తన శత్రువుల తలల్ని, అంటే తప్పు చేస్తూ ఉండేవాళ్ల తలల్ని చితగ్గొడతాడు. యెహోవా ఇలా అంటున్నాడు, నేను వాళ్లను బాషాను నుండి వెనక్కి రప్పిస్తాను. సముద్ర లోతుల్లో నుండి వాళ్లను తిరిగి రప్పిస్తాను. అప్పుడు మీ పాదాలు మీ శత్రువుల రక్తంతో తడుస్తాయి. మీ కుక్కలు వాళ్ల రక్తాన్ని నాకుతాయి. దేవా, ప్రజలు నీ ఊరేగింపుల్ని, పవిత్ర స్థలంలోకి వెళ్తున్న నా రాజైన దేవుని ఊరేగింపుల్ని చూస్తారు. గాయకులు ముందు నడుస్తారు. సంగీతకారులు తంతి వాయిద్యాలు వాయిస్తూ వాళ్ళ వెనుక నడుస్తారు. యువతులు కంజీరాలు వాయిస్తూ వాళ్ల మధ్య నడుస్తారు. సమూహాల మధ్య దేవుణ్ణి స్తుతించండి. ఇశ్రాయేలు ఊట నుండి వచ్చిన వాళ్ళారా, యెహోవాను స్తుతించండి.
అక్కడ అందరికన్నా చిన్నవాడైన బెన్యామీను వాళ్లను జయిస్తాడు. యూదా అధిపతులు కేకలు వేస్తున్న తమ గుంపులతో జయిస్తాడు. జెబులోను అధిపతులు, నఫ్తాలి అధిపతులు కూడా జయిస్తారు. నువ్వు బలవంతుడిగా ఉంటావని నీ దేవుడు ఆదేశించాడు. మా తరపున చర్య తీసుకున్న దేవా, నీ బలాన్ని చూపించు. యెరూషలేములో ఉన్న నీ ఆలయం కోసం రాజులు నీ దగ్గరికి కానుకలు తీసుకునొస్తారు. ప్రజలు వెండి రూకలు తీసుకొస్తూ వంగి నమస్కారం చేసే వరకు జమ్ముగడ్డి మధ్య ఉండే అడవి మృగాల్ని గద్దించు. ఎద్దుల దూడల గుంపును గద్దించు. అయితే యుద్ధాన్ని ఇష్టపడే ప్రజల్ని ఆయన చెదరగొడతాడు. ఐగుప్తు నుండి కంచుపాత్రలు తీసుకురాబడతాయి. దేవునికి కానుకలు అర్పించడానికి కూషు తొందరపడుతోంది. భూమి మీదున్న రాజ్యాల్లారా, దేవునికి పాటలు పాడండి. యెహోవాను స్తుతిస్తూ పాటలు పాడండి. ప్రాచీన కాలం నుండి ఆకాశ మహాకాశాల మీద స్వారీ చేస్తున్న దేవునికి పాట పాడండి. ఆయన తన స్వరంతో, బలమైన స్వరంతో గర్జిస్తున్నాడు. దేవుని శక్తిని గుర్తించండి. ఆయన వైభవం ఇశ్రాయేలు మీద, ఆయన శక్తి ఆకాశంలోనూ ఉన్నాయి. తన మహిమాన్విత పవిత్రమైన స్థలం నుండి దేవుడు సంబరమాశ్చర్యాలు పుట్టిస్తాడు. ఆయనే ఇశ్రాయేలు దేవుడు. ఆయన తన ప్రజలకు బలాన్ని, శక్తిని ఇస్తాడు. దేవుణ్ణి స్తుతించండి. 69వ కీర్తన. దేవా, నీళ్లు నన్ను ముంచెత్తుతున్నాయి, నన్ను రక్షించు. కాలు నిలపడానికి గట్టి నేల లేని లోతైన ఊబిలో నేను కూరుకునిపోయాను. నేను లోతైన నీళ్లలో మునిగిపోయాను. వరద ప్రవాహానికి కొట్టుకుపోయాను. మొరపెట్టి పెట్టి నేను అలసిపోయాను. నా గొంతు బొంగురుపోయింది. నా దేవుని కోసం ఎదురు చూసి చూసి నా కళ్ళు క్షీణించాయి. ఏ కారణం లేకుండా నన్ను ద్వేషించేవాళ్ళు నా తల వెంట్రుకల కన్నా ఎక్కువ మంది ఉన్నారు. నన్ను చంపాలని చూసే మోసగాళ్లైన శత్రువులు ఎక్కువైపోయారు. నేను దొంగిలించిన దాన్ని బలవంతంగా ఇవ్వాల్సి వచ్చింది. దేవా, నా తెలివి తక్కువతనం నీకు తెలుసు. నా అపరాధం నీకు కనిపిస్తూనే ఉంది. సర్వోన్నత ప్రభువా, సైన్యాలకు అధిపతి అయిన యెహోవా, నీ మీద ఆశ పెట్టుకునే వాళ్ళు నా కారణంగా సిగ్గుపడే పరిస్థితి రాకూడదు. ఇశ్రాయేలు దేవా, నిన్ను వెతికేవాళ్లు నా కారణంగా అవమానాల పాలు కాకూడదు. నీ కారణంగా నేను నిందల పాలయ్యాను. అవమానం నా ముఖాన్ని కప్పేసింది. నేను నా సహోదరులకు పరాయివాణ్ణి అయ్యాను. నా తోబుట్టిన వాళ్లకు పరదేశిని అయ్యాను. నీ మందిరం విషయంలో నాకున్న ఆసక్తి మండుతున్న అగ్నిలా ఉంది. నిన్ను నిందించే వాళ్ల నిందలు నా మీద పడ్డాయి. ఉపవాసం నుండి నన్ను నేను తగ్గించుకున్నప్పుడు దాని గురించి నన్ను నిందించారు. నేను గోనెపట్ట కట్టుకున్నప్పుడు వాళ్ళు నన్ను ఈసడించుకున్నారు. నగర ద్వారం దగ్గర కూర్చున్న వాళ్ళు నా గురించి మాట్లాడుకుంటున్నారు. తాగుబోతులు నా మీద పాటలు పాడుతున్నారు. అయితే యెహోవా, అనుకూలమైన సమయంలో నా ప్రార్థన నీ దగ్గరికి చేరాలి. దేవా, నీ అపారమైన విశ్వసనీయ ప్రేమను బట్టి నాకు జవాబిచ్చి నువ్వే నిజమైన రక్షకుడువని చూపించు. ఊబిలో నుండి నన్ను రక్షించు. నన్ను లోపలికి కూరుకుపోనివ్వకు. నన్ను ద్వేషించే వాళ్ల నుండి, లోతైన నీళ్ల నుండి నన్ను కాపాడు. నన్ను వరద ప్రవాహానికి కొట్టుకొని పోనివ్వకు. లోతైన నీళ్లు నన్ను మృంగేయనివ్వకు. గొయ్యి నన్ను లోపలికి లాక్కోనివ్వకు. యెహోవా, నీ విశ్వసనీయ ప్రేమ మంచిది. నాకు జవాబివ్వు. నీ అపారమైన కరుణను బట్టి నా వైపు తిరుగు. నీ సేవకుడి నుండి నీ ముఖం దాచుకోకు. నేను కష్టాల్లో ఉన్నాను. నాకు త్వరగా జవాబివ్వు. నా దగ్గరికి వచ్చి నన్ను రక్షించు. నా శత్రువుల నుండి నన్ను విడిపించు. నాకు కలిగిన నింద, సిగ్గు, అవమానం నీకు తెలుసు. నా శత్రువులందరినీ నువ్వు చూస్తున్నావు. నిందల వల్ల నా గుండె బద్దలైంది. నా గాయం నయం కానిది. ఎవరైనా సానుభూతి చూపిస్తారని ఎదురుచూశాను, కానీ ఎవ్వరూ చూపించలేదు. ఓదార్చే వాళ్ల కోసమూ చూశాను, కానీ ఒక్కరు కూడా కనిపించలేదు. ఆహారానికి బదులు నాకు విషాన్ని ఇచ్చారు. దాహం వేసినప్పుడు పుల్లటి ద్రాక్షారసాన్ని ఇచ్చారు. వాళ్ల భోజనం వల్ల వాళ్లకు ఉచ్చుగా తయారవ్వాలి. వాళ్ల సమృద్ధి వాళ్లకు ఉరిగా మారాలి. వాళ్ల కళ్లకు చీకటి కమ్మాలి. వాళ్లకు ఏమీ కనబడకూడదు. వాళ్ల కాళ్ళు ఎప్పుడు గజగజా వణకాలి. వాళ్ల మీద నీ ఉగ్రతను కుమ్మరించు. నీ కోపాగ్ని వాళ్లను తరిమి పట్టుకోవాలి. వాళ్ల పాలెం నిర్మానుష్యమైపోవాలి. వాళ్ల డేరాల్లో ఒక్క నివాసి కూడా ఉండకూడదు. ఎందుకంటే నువ్వు కొట్టిన వాణ్ణి వాళ్ళు తరుముతున్నారు.
నువ్వు గాయపరిచిన వాళ్ళ బాధల గురించి మాట్లాడుకుంటున్నారు. వాళ్ళ అపరాధానికి వాళ్లకు పూర్తి శిక్ష పడాలి. వాళ్ళు నీ దృష్టిలో నీతిమంతులుగా ఎంచబడకూడదు. జీవగ్రంథంలో నుండి వాళ్ల పేర్లను తుడిచివేయబడాలి. నీతిమంతులతో పాటు వాళ్ల పేర్లు రాయబడకూడదు. నేను కష్టాల్లో ఉన్నాను, బాధపడుతున్నాను. దేవా, నీ రక్షణ శక్తితో నన్ను కాపాడు. నేను దేవుని పేరును స్తుతిస్తూ పాటలు పాడతాను. కృతజ్ఞతలు చెల్లిస్తూ ఆయనను ఘనపరుస్తాను. అది ఎద్దు కన్నా, కొమ్మలు డెక్కలు ఉన్న కోడెదూడ కన్నా యెహోవాను ఎక్కువగా సంతోషపెడుతుంది. సాత్వికులు దాన్ని చూసి సంతోషిస్తారు. దేవుణ్ణి సేవించే ప్రజలారా, మీ హృదయాలు తెప్పరిల్లాలి. ఎందుకంటే యెహోవా పేదవాళ్ల మొరను వింటున్నాడు. బందీలైన తన ప్రజల్ని ఆయన నీచంగా చూడడు. భూమి ఆకాశాలు ఆయన్ని స్తుతించాలి. సముద్రాలు, వాటిలో కదిలేవన్నీ ఆయనను స్తుతించాలి. ఎందుకంటే దేవుడు సియోనును రక్షిస్తాడు. యూదా నగరాల్ని మళ్లీ కడతాడు. ఆయన ప్రజలు అక్కడ నివసిస్తారు, దాన్ని స్వాధీనం చేసుకుంటారు. ఆయన సేవకులు వంశస్థులు దానిని వారసత్వంగా పొందుతారు. ఆయన పేరును ప్రేమించేవాళ్లు దానిలో నివసిస్తారు. 70వ కీర్తన. దేవా, నన్ను కాపాడు. యెహోవా, నాకు సహాయం చేయడానికి త్వరగా రా. నా ప్రాణం తీయాలని చూసేవాళ్లు సిగ్గుపడాలి, అవమానాల పాలు అవ్వాలి. నా ఆపద చూసి సంతోషించేవాళ్లు అవమానంతో పారిపోవాలి. ఆహా, ఆహా అనేవాళ్లు సిగ్గుతో వెనక్కి తగ్గిపోవాలి. కానీ నిన్ను వెతికేవాళ్లు నిన్ను బట్టి సంతోషించి ఉల్లసించాలి. నీ రక్షణ కార్యాల్ని ప్రేమించేవాళ్లు దేవుడు గణపరచబడాలి అని ఎప్పుడూ చెప్పాలి. అయితే నేను నిస్సహాయుణ్ణి, దీనస్థితిలో ఉన్నాను. దేవా, నా తరపున త్వరగా చర్య తీసుకో. నా సహాయకుడివి, రక్షకుడివి నువ్వే. యెహోవా, ఆలస్యం చేయకు. 71వ కీర్తన. యెహోవా, నిన్నే నేను ఆశ్రయించాను. నేను సిగ్గుపడే పరిస్థితి ఎప్పుడూ రానివ్వకు. నీ నీతిని బట్టి నన్ను కాపాడు. నన్ను రక్షించు. చెవిపెట్టి నా మొర విను. నన్ను కాపాడు. నేను ఎప్పుడూ ప్రవేశించేలా నా కోసం రాతి కోటవి అవ్వు. నన్ను రక్షించమని ఆజ్ఞ ఇవ్వు. నువ్వే నా శైలం, నా బలమైన దుర్గం. నా దేవా, దుష్టుడి చేతిలో నుండి అన్యాయంగా అణిచివేసేవాణ్ణి పట్టి నువ్వు నన్ను విడిపించు. సర్వోన్నత ప్రభువైన యెహోవా, నేను నీ మీదే ఆశ పెట్టుకున్నాను. చిన్నప్పటి నుండి నిన్నే నమ్ముకున్నాను. పుట్టినప్పటి నుండి నీ మీదే ఆధారపడ్డాను. నా తల్లి గర్భంలో నుండి నువ్వే నన్ను బయటికి తెచ్చావు. ఎల్లప్పుడూ నేను నిన్ను స్తుతిస్తాను. చాలామందికి నేనొక అద్భుతంలా కనిపిస్తున్నాను. అయితే నువ్వే నా బలమైన ఆశ్రయము. నా నోరు నీ స్తుతితో నిండిపోయింది. నేను రోజంతా నీ వైభవం గురించి చెప్తాను. నేను ముసలివాడిని అయినప్పుడు నన్ను త్రోసివేయకు. నా బలం క్షీణించినప్పుడు నన్ను వదిలేయకు. నా శత్రువులు నాకు వ్యతిరేకంగా మాట్లాడుకుంటున్నారు. నా ప్రాణం తీయాలని చూసేవాళ్లు కలిసి కుట్ర పన్నుతున్నారు. దేవుడు అతన్ని విడిచిపెట్టేశాడు. అతన్ని రక్షించేవాళ్లు ఎవరూ లేరు. అతన్ని వెంటాడి పట్టుకుందాం రండి అని అంటున్నారు. దేవా, నాకు దూరంగా ఉండకు. నా దేవా, నాకు సహాయం చేయడానికి త్వరగా రా. నన్ను ఎదిరించేవాళ్లు సిగ్గుపడాలి, నాశనం అవ్వాలి. నాకు హాని చేయాలని చూసేవాళ్లు నిందల పాలవ్వాలి, అవమానానికి గురవ్వాలి. కానీ నేనైతే నీ కోసం కనిపెట్టుకునే ఉంటాను. ఇంకా ఎక్కువగా నిన్ను స్తుతిస్తాను. నా నోరు రోజంతా నీ నీతి గురించి, నీ రక్షణ కార్యాల గురించి చెబుతుంది. అవి నేను లెక్క పెట్టలేనన్ని ఉన్నాయి. సర్వోన్నత ప్రభువైన యెహోవా, నేను వెళ్ళి నీ శక్తివంతమైన పనులను గురించి చెప్తాను. నీ నీతి గురించి, కేవలం నీ నీతి గురించే నేను చెప్తాను. దేవా, చిన్నప్పటి నుండి నీవు నాకు బోధించావు. ఇప్పటి వరకు నేను నీ అద్భుతమైన పనులను గురించి చెప్తూనే ఉన్నాను. దేవా, నేను ముసలివాడినై తల నెరిసినప్పుడు కూడా నన్ను విడిచిపెట్టకు. నీ బలం గురించి తరువాతి తరానికి, నీ గొప్ప శక్తి గురించి పుట్టబోయే వాళ్ళందరికీ నన్ను చెప్పనివ్వు. దేవా, నీ నీతి ఆకాశాన్ని అంటుతుంది. నువ్వు గొప్ప గొప్ప పనులు చేశావు. దేవా, నీలాంటి వాళ్ళెవరు? నువ్వు నా మీదకి ఎన్నో కష్టాలు, విపత్తులు రానిచ్చావు. అయితే నాలో మళ్ళీ నూతనోత్తేజం నింపు. భూమి లోతుల్లో నుండి నన్ను పైకి లేపు. నా గొప్పతనాన్ని పెంచు. నా చుట్టూ ఉండి నన్ను ఓదార్చు. అప్పుడు నా దేవా, నీ నమ్మకత్వాన్ని బట్టి
తంతి వాయిద్యములతో నేను నిన్ను స్తుతిస్తాను. ఇశ్రాయేళ్ల పవిత్ర దేవా, వీణతో నిన్ను స్తుతిస్తూ పాటలు పాడతాను. నువ్వు నా ప్రాణాన్ని కాపాడావు కాబట్టి నిన్ను స్తుతిస్తూ పాటలు పాడేటప్పుడు నా పెదాలు సంతోషంతో కేకలు వేస్తాయి. నా నాలుక రోజంతా నీ నీతి గురించి మాట్లాడుతుంది. ఎందుకంటే నన్ను నాశనం చేయాలని అనుకుంటున్న వాళ్ళు సిగ్గుపడతారు, అవమానాల పాలవుతారు. 72వ కీర్తన. దేవా, రాజుకు నీ న్యాయ నిర్ణయాల్ని, రాకుమారుడికి నీ నీతిని ఉపదేశించు. ఆయన నీతిలో నీ ప్రజల తరపున, న్యాయంతో దీనుల తరపున వాదించాలి. ప్రజల కోసం పర్వతాలు శాంతిని, కొండలు నీతిని తీసుకొని రావాలి. ప్రజల్లో దీనులకు ఆయన న్యాయం చేయాలి. పేదవాళ్ల పిల్లల్ని కాపాడాలి. మోసం చేసేవాణ్ణి అణిచివేసేయాలి. సూర్యుడు ఉన్నంతకాలం, చంద్రుడు నిలిచి ఉన్నంతకాలం తరతరాలు వాళ్ళు నీకు భయపడతారు. ఆయన గడ్డి కోసిన మైదానం మీద వర్షం పడేలా చేస్తాడు. భూమిని తడిపే వానజల్లులు ఉంటాయి. ఆయన రోజుల్లో నీతిమంతులు వర్ధిల్లుతారు. చంద్రుడు లేకుండా పోయే వరకు శాంతి విస్తరిస్తుంది. సముద్రం నుండి సముద్రం వరకు, నది నుండి నది వరకు, నది నుండి భూమి అంచుల వరకు ఆయన పరిపాలిస్తారు. ఎడారి నివాసులు ఆయనకు వంగి నమస్కారం చేస్తారు. ఆయన శత్రువులు మట్టి నాకుతారు. తర్షీసు రాజులు, ద్వీపాల రాజులు కప్పం కడతారు. షేలాబ్ రాజులు, సేబా రాజులు కానుకలు సమర్పిస్తారు. రాజులందరూ ఆయనకు వంగి నమస్కారం చేస్తారు. అన్ని దేశాల వాళ్ళు ఆయన్ని సేవిస్తారు. సహాయం కోసం మొరపెట్టే పేదవాళ్లను, దీనుల్ని, నిస్సహాయుల్ని ఆయన రక్షిస్తాడు. దీనుల మీద, పేదవాళ్ల మీద ఆయన జాలి చూపిస్తాడు. పేదవాళ్ల ప్రాణాలని కాపాడతాడు. అణిచివేత నుండి, దౌర్జన్యం నుండి ఆయన వాళ్ళను రక్షిస్తాడు. వాళ్ళ రక్తం ఆయన దృష్టికి చాలా విలువైనదిగా ఉంటుంది. ఆయన చాలా కాలం జీవించాలి. శబ బంగారం ఆయనకు ఇవ్వబడాలి. ఆయన కోసం ప్రజలు ఎప్పుడూ ప్రార్థనలు చేయాలి. రోజంతా ఆయన్ని దీవించాలి. భూమి మీద సస్య సమృద్ధి ఉంటుంది. పర్వత శిఖరాల మీద ధాన్యం పొంగి పొర్లుతుంది. ఆయన పొలాలు లేబానోను చెట్లలా వర్ధిల్లుతాయి. నగరాల్లో ప్రజలు భూమి మీద మొక్కల్లా వికసిస్తారు. ఆయన పేరు ఎప్పటికీ నిలిచి ఉంటుంది. సూర్యుడు ఉన్నంతకాలం ఆయన పేరు ప్రతిష్టలు వర్ధిల్లాలి. ప్రజలు ఆయన ద్వారా దీవెనలు సంపాదించుకోవాలి. అన్ని దేశాల వాళ్ళు ఆయన్ని ధన్యుడు అనాలి. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా స్తుతించబడాలి. ఆయన మాత్రమే అద్భుత కార్యాలు చేస్తాడు. మహిమగల ఆయన పేరు ఎప్పటికీ స్తుతించబడాలి. భూమంతా ఆయన మహిమతో నిండిపోవాలి. ఆమేన్, ఆమేన్. ఇక్కడితో యెషయా కుమారుడైన దావీదు ప్రార్థనలు ముగిశాయి. 73వ కీర్తన. ఇశ్రాయేలు ప్రజలకు, స్వచ్ఛమైన హృదయం గలవాళ్లకు దేవుడు నిజంగా మంచి చేస్తాడు. నా విషయానికొస్తే నా పాదాలు దాదాపు దారి తప్పాయి. నా అడుగులు జారినంత పనైంది. దుష్టులు వర్ధిల్లడం చూసినప్పుడు ఆ అహంకారుల్ని బట్టి నేను ఈర్ష్యపడ్డాను. చనిపోయేటప్పుడు వాళ్లకు ఎలాంటి వేదనలు ఉండవు. వాళ్ళు పుష్టిగా, ఆరోగ్యంగా ఉంటారు. మిగతా వాళ్లకు వచ్చే కష్టాలు వాళ్లకు రావు. అందరూ పడే బాధలు వాళ్ళు పడరు. అందుకే వాళ్ళు అహంకారాన్ని హారంలా, దౌర్జన్యాన్ని వస్త్రంలా ధరిస్తున్నారు. తమ సమృద్ధి వల్ల వాళ్ళ కళ్ళు ఉబ్బిపోయాయి. వాళ్ళు తాము ఊహించిన దానికన్నా ఎక్కువే సంపాదించారు. వాళ్ళు ఎగతాళి చేస్తూ చెడ్డ మాటలు మాట్లాడతారు. అణిచివేస్తామంటూ పొగరుతో బెదిరిస్తారు. వాళ్ళ మాటలు ఆకాశాన్ని అంటుతున్నాయి. వాళ్ళు తమ నాలుకలతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ భూమంతా తిరుగుతారు. కాబట్టి దేవుని ప్రజలు వాళ్ళ వైపు తిరుగుతారు. పొంగి పొర్లుతున్న వాళ్ళ నీళ్లను తాగుతారు. దేవునికి ఇదంతా ఎలా తెలుస్తుంది? సర్వోన్నతునికి ఈ విషయాలు తెలుసా అని వాళ్ళు అంటారు. అవును, వాళ్ళు దుష్టులు. వాళ్ళు ఎప్పుడూ నిశ్చింతగా ఉంటారు. వాళ్ళు తమ ఆస్తులు పెంచుకుంటూ ఉంటారు. నిజంగా నేను నా హృదయాన్ని స్వచ్ఛంగా ఉంచుకోవడం, నిర్దోషినని నా చేతులు కడుక్కోవడం వృధా. రోజంతా నేను శ్రమ అనుభవించాను. ప్రతి ఉదయం శిక్షించబడ్డాను. కానీ నేను ఇలా మాట్లాడి ఉంటే నీ ప్రజలకు ద్రోహం చేసినట్టు అయ్యేది. నేను దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు అది నా మనసును తొలిచేసేది. దేవుని మహిమాన్విత పవిత్రమైన స్థలంలోకి అడుగుపెట్టి
వాళ్ళ భవిష్యత్తు ఏమిటో గ్రహించే వరకు నా పరిస్థితి అలానే ఉంది. ఖచ్చితంగా నువ్వు వాళ్లను జారుణ నేల మీదే ఉంచావు. వాళ్ళు పడిపోయి నాశనం అవ్వాలని ఎలా చేశావు? ఎంత హఠాత్తుగా వాళ్ళు నాశనమైపోయారు. ఉన్నట్టుండి విపత్తు రావడంతో వాళ్ళు ఘోరంగా అంతమయ్యారు. ఒక వ్యక్తి నిద్రలేవగానే తన కలలను మార్చిపోయినట్టు యెహోవా నువ్వు లేచినప్పుడు వాళ్లను తిరస్కరిస్తావు. కానీ నా హృదయం దుఃఖంతో నిండిపోయింది. నా అంతరంగంలో తీవ్రమైన నొప్పి కలిగింది. నాకు బుద్ధి అవగాహన లేకుండా పోయాయి. నేను నీ ముందు తెలివిలేని పశువులా ఉన్నాను. ఇప్పుడు మాత్రం నేను నీతోనే ఉంటాను. నువ్వు నా కుడి చేతిని పట్టుకున్నావు. నీ సలహాతో నువ్వు నాకు నిర్దేశం ఇస్తావు. తరువాత మహిమ వైపు నన్ను నడిపిస్తావు. పరలోకంలో నువ్వు తప్ప నాకు ఎవరున్నారు? భూమి మీద నేను నిన్ను తప్ప దేన్ని కోరుకోను. నా శరీరం మనస్సు బలహీనపడవచ్చు, కానీ దేవుడే నా హృదయానికి ఆశ్రయదుర్గం. ఆయనే ఎప్పటికీ నా భాగం. నీకు దూరంగా ఉండేవాళ్ళు ఖచ్చితంగా నశించిపోతారు. నమ్మక ద్రోహులై నిన్ను విడిచి వెళ్లే వాళ్ళందరినీ నువ్వు అంతం చేసేస్తావు. నా విషయానికొస్తే దేవునికి దగ్గరవ్వడం నాకు మంచిది. ఆయన పనులన్నిటి గురించి ప్రకటించేలా నేను సర్వోన్నత ప్రభువైన యెహోవాను నా ఆశ్రయంగా చేసుకున్నాను. 74వ కీర్తన. దేవా, మమ్మల్ని ఎందుకు శాశ్వతంగా విడిచిపెట్టావు? నువ్వు మేపే మంద మీద నీకు కోపం ఎందుకు రగులుకుంది? చాలా కాలం క్రితం నువ్వు సంపాదించుకున్న ప్రజల్ని గుర్తు చేసుకో. నీ స్వాస్యంగా నువ్వు విడిపించిన గోత్రాన్ని గుర్తు చేసుకో. నువ్వు నివసించిన సియోను పర్వతాన్ని గుర్తు చేసుకో. దీర్ఘకాల శిథిలాల వైపు అడుగులు వేయి. పవిత్ర స్థలంలోని ప్రతిదాన్ని శత్రువులు నాశనం చేశారు. నీ ఆలయం లోపల నీ శత్రువులు గర్జించారు. అక్కడ వాళ్ళు తమ ధ్వజాలు నిలబెట్టారు. వాళ్ళు దట్టమైన అడవి మీదకి గొడ్డలి ఎత్తే మనుషుల్లా ఉన్నారు. వాళ్ళు గొడ్డలతో ఇనుప కడ్డీలతో ఆలయ చక్కడాలన్నిటినీ పగలగొట్టేశారు. వాళ్ళు నీ పవిత్రమైన స్థలానికి నిప్పంటించారు. నీ పేరు పెట్టబడిన గుడారాన్ని కాల్చేశారు. దాన్ని అపవిత్రపరిచారు. దేశంలోని దేవుని సమావేశ స్థలాలన్నిటినీ తగలబెట్టాలి అని వాళ్ళ పిల్లలు తమ హృదయాల్లో అనుకున్నారు. మా కోసం అక్కడ ఒక్క సూచన కూడా కనిపించట్లేదు. ఒక్క ప్రవక్త కూడా మిగిల్లేదు. ఇలా ఎంతకాలం ఉంటుందో మాలో ఎవరికీ తెలీదు. దేవా, ఎంతకాలం విరోధులు నిన్ను దూషిస్తూ ఉంటారు? శత్రువులు నీ పేరును ఎప్పటికీ అవమానిస్తూనే ఉంటారా? నీ కుడి చేతిని ఎందుకు వెనక్కి తీసుకున్నావు? నీ వస్త్రం మడతల్లో నుండి దాన్ని బయటకు తీసి వాళ్లను అంతం చేసేయి. చాలా కాలం నుండి దేవుడే నా రాజు. భూమి మీద రక్షణ కార్యాలు చేసేది ఆయనే. నువ్వు నీ బలంతో సముద్రంలో అలజడి రేపావు. నీళ్లలోని భారీ సముద్ర ప్రాణుల తలలు చితగ్గొట్టావు. నువ్వు లివ్యాతన్ తలను చితగ్గొట్టావు. ఎడారుల్లో నివసించే ప్రజలకు దాన్ని ఆహారంగా ఇచ్చావు. నువ్వు ఊటల్ని వాగుల్ని తెరిచావు. జీవనదుల్ని ఎండిపోజేశావు. పగలు నీదే, రాత్రి నీదే. వెలుగును సూర్యుణ్ణి నువ్వే చేశావు. నువ్వే భూమిని సరిహద్దులన్నిటినీ నియమించావు. వేసవికాలాన్ని చలికాలాన్ని నువ్వే చేశావు. యెహోవా, శత్రువుల దూషణాన్ని గుర్తు చేసుకో. మూర్ఖులైన ప్రజలు నీ పేరును ఎలా అవమానిస్తున్నారో గుర్తు చేసుకో. నీ గువ్వ ప్రాణాన్ని అడవి మృగాలకు అప్పగించు. కష్టాల్లో ఉన్న నీ ప్రజల్ని శాశ్వతంగా మర్చిపోకు. మాతో చేసిన ఒప్పందాన్ని గుర్తు చేసుకో. భూమి మీద చీకటి స్థలాలు దౌర్జన్యం చేసే వాళ్ల నివాసాలతో నిండిపోయాయి. నలిగిపోయిన వ్యక్తికి నిరాశతో వెనక్కి వెళ్ళనివ్వకు. దీనులు పేదవాళ్లు నీ పేరును స్తుతించాలి. దేవా, లేచి నీ వాయిద్యాన్ని వాదించు. మూర్ఖులు రోజంతా నిన్ను ఎలా దూషిస్తున్నారో గుర్తు చేసుకో. నీ శత్రువులు అంటున్న మాటల్ని మర్చిపోకు. నిన్ను ఎదురిస్తున్న వాళ్ల కేకలు ఆకాశాన్ని అంటుతున్నాయి. 75వ కీర్తన. దేవా, మేము నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. నువ్వు మాకు దగ్గరగా ఉన్నావు. ప్రజలు నీ అద్భుతమైన పనుల్ని ప్రకటిస్తారు. నువ్వు ఇలా అంటున్నావు, నేనొక సమయం నిర్ణయించిన తరువాత న్యాయంగా తీర్పు తీరుస్తాను. భూమి దాని నివాసులందరూ భయంతో కంపించినప్పుడు దాని స్తంభాల్ని స్థిరంగా ఉంచేది నేనే. నేను గొప్పలు చెప్పుకునే వాళ్లతో గొప్పలు చెప్పుకోకండి అంటాను. దుష్టులతో ఇలా అంటాను, మీ కొమ్మును పైకి లేపకండి. మీ కొమ్మును అతిగా పైకి లేపకండి. అహంకారంతో మాట్లాడకండి.
ఎందుకంటే ఘనత తూర్పు నుండో పడమర నుండో దక్షిణం నుండో రాదు. న్యాయమూర్తి దేవుడే. ఆయన ఒకరిని తగ్గిస్తాడు, ఒకరిని హెచ్చిస్తాడు. యెహోవా చేతిలో ఒక గిన్నె ఉంది. మసాలాలు కలిపిన ద్రాక్షారసం నురగలు కక్కుతుంది. ఆయన ఖచ్చితంగా దాన్ని కుమ్మరిస్తాడు. భూమి మీద దుష్టులందరూ చివరి బొట్టు వరకు దాన్ని తాగుతారు. నేనైతే దాన్ని గురించి ఎప్పటికీ ప్రకటిస్తాను. యాకోబు దేవుణ్ణి స్తుతిస్తూ పాటలు పాడుతాను. ఎందుకంటే ఆయన ఇలా అంటున్నాడు, నేను దుష్టుల కొమ్ములన్నిటినీ విరగ్గొడతాను, కానీ నీతిమంతుల కొమ్ములు హెచ్చింపబడతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.